హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. చేపల పులుసు చేయాలంటే ఈ టైప్లో చేయాలండి. రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. ఈ విధంగా మనం చేస్తే ఒక్కసారి ఎప్పుడు చేసిన సేమ్ ఇదే విధంగానే చేసుకొని తింటారండి. అంత బాగుంది. కానీ దీంట్లో మాత్రం ఈ పొడిని వేయటం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా పొడి చల్లుకొని తింటే రుచి మాత్రం అద్భుతం అండి. ఎలా చేయాలంటే ముందుగా ఒక బౌల్లోకి చేపల్ని శుభ్రంగా కడిగి రెడీ చేసి బౌల్లోకి తీసుకోవాలండి. కాకపోతే ఏంటంటే చేపలను బాగా కడుక్కోవాలండి. కడిగే దాంట్లోనే కొంచెం నీసు వాసన వెళ్ళిపోవాలి. ఓకే, ఇప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకునేసి చిటికెడు పసుపు కూడా దాంట్లో వేసేద్దామండి. ఇవి రెండు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకొని ఇప్పుడు మనం కొద్దిగా నూనె వేసి ఈ ముక్కలన్నిటికి బాగా పట్టే విధంగా మనం బాగా కలపాలండి. ఎందుకంటే ఈ పసుపు, ఉప్పు, ఈ అల్లం పేస్ట్ ఇవన్నీ ఏంటంటే ముక్క లోపలకల్లా బాగా పీల్చుకునే విధంగా ప్రతి ఒక్క ముక్కకి అప్లై చేసుకోవాలండి, లోపల పైన. ఓకే, ఆ టైప్లో అప్లై చేసుకుంటూ మనం కానీ దీన్ని బాగా కలిపి ఊరబెట్టామంటే ఈ చేపలు ఏంటంటే ఇవన్నీ బాగా పీల్చుకునేసి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. అందుకోసం అనేసి దీన్ని ఈ టైప్లో కంపల్సరీ ఇలా అప్లై చేసుకోవాలండి. ప్రతి ఒక్క ముక్కకి లోపల బయట ఒక సెకండ్ లేట్ అయినా పర్లేదు, ఆ టైప్లో అన్నిటికీ ఈ టైప్లో రెడీ చేసుకోవాలండి. చేశాక ఇప్పుడు మూత పెట్టి అరగంట సేపు తగ్గకుండా ఊరనివ్వాలండి. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని వేరుశనగ పప్పులు వేద్దామండి, ఒక చిన్న కప్పు. ఇవి వేసాక కొంచెం సన్న మంట మీద వీటిని బాగా ఎరడాలుగా వేగనివ్వాలండి. ఓకేనా, ఇది కొంచెం గట్టి వస్తువు కాబట్టి దీన్ని ఫస్టే వేసుకునేసి మంచి ఎర్రగా వేగిన తర్వాతనే వేరే వేసుకోవాలండి. కొంచెం ఈ టైపు వేగాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 టేబుల్ స్పూను ధనియాలు వేసుకుందామండి. ధనియాలు వేసాక ఇప్పుడు కొన్ని మిరియాలు కూడా దాంట్లో వేసేద్దాం. అంటే సగం టేబుల్ స్పూన్ సరిపోతాయండి. ఇప్పుడు కొద్దిగా మెంతులు, అంటే అది కూడా సగం టేబుల్ స్పూను సరిపోతుందండి. ఓకేనా, ఇప్పుడు దీంట్లోకి చెక్క కొద్దిగా, లవంగాలు ఒక 3-4 అందులో వేసేసుకోవాలండి. ఇవి వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్త కలుపుతూ వీటిని కొంచెం ఎరడాలుగా వేగనివ్వాలండి. ఆ వేరుశనగ పప్పులతోనే ఇవి కూడా కాస్త వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎండుమిరపకాయలు ఒక 4-5 వేసుకుందామండి. ఓకే, కొంచెం స్పైసీకి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర కూడా దాంట్లో వేసేసి ఆ తర్వాత ఆవాలు ఇవి కొన్ని 4 రెమ్మలు కరివేపాకు దూసి దాంట్లో వేసుకోవాలి. ఇవేంటంటే చిన్న వస్తువు కదా, తొందరగా వేగిపోతాయండి. అందుకనే వీటిని మనం ఆఖరిలో వేసుకోవాలి. ఓకేనా, ఆ టైప్లో వీటిని మనం ఫ్రై చేసామంటే మాడిపోకుండా సేమ్ అన్నీ ఒకటే లెవెల్లో బాగా ఫ్రై అయిపోతాయండి ఇలాగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ జారీ తీసుకునేసి ఇవన్నీ మిక్సీ జారీలో వేసుకోవాలండి. కానీ ఇవి ఫ్రై చేసేటప్పుడు మాత్రం మాడిపోకుండా చూసుకోండి, అప్పుడే మంచి రుచిగా ఉంటుందండి. మనం చేసే ఏ కూర అయినా కానీ ఈ టైప్లో పొడిగొట్టి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఈ టైప్లో వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకోవాలండి. అంటే మనం చేపల కూర చేయడానికి ఏ విధమైన పాత్ర కావాలో అది పెట్టుకునేసి నూనె వేసుకొని దాంట్లో ఇప్పుడు ఒక 2 ఉల్లిగడ్డల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసుకోవాలండి. వేసాక ఈ ఉల్లిగడ్డలు ఏంటంటే బాగా వేగనివ్వాలండి. ఓకే, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఆ టైపు ఈ ఉల్లిగడ్డల్ని బాగా వేగనిచ్చి ఆ తర్వాత టమోటాలను వేసుకుందామండి. ఇవి కూడా ఒక 2 లేదా 3 కొంచెం సన్నగా పొడవుగా కట్ చేసి దాంట్లో వేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని చిటికెడు పసుపు కూడా దాంట్లో వేసుకోవాలండి. ఇవన్నీ దాంట్లో వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా, ఇవన్నీ బాగా పట్టే విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఈ టమోటాలను ఏంటంటే మనం బాగా మగ్గనివ్వాలండి. అంటే ఇలా గుజ్జులాగా తయారవ్వాలి. ఆ టైపు వీటిని మూత పెట్టి మగ్గనివ్వాలి. మూత పెడితేనే అలా మగ్గుతాయండి. ఓకే, ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూను కారం వేసుకుందాం. ఇందాక దాంట్లో కొన్ని ఎండుమిరపకాయలు వేసాం కాదు, దాన్ని తగ్గట్టి 2 టేబుల్ స్పూన్ కారం అయితే స్పైసీ సరిపోతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఇలా కలుపుతూ సన్న మంట మీద మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలండి. అప్పుడే దానికి మంచి రుచి వస్తుంది. కారం వాసన రాకుండా వేగాల. ఆ తర్వాత చింతపండు నీళ్ళని నేను ముందుగానే చింతపండు నానబెట్టి రసం తీశాను. ఆ నీళ్ళను ఇలా జాలి సహాయంతో ఉంచుకునేసి దీంట్లో పోసుకోవాలండి. మనకి ఎన్ని పులుసు అవసరమో, ఎంత పులుసు అవసరమో
అన్ని నీళ్లు పోసుకోవాలండి. ఓకే, పోసాక ఇందాక గ్రైండ్ చేసిన ఆ పొడిని దీంట్లో ఇలా చల్లుకోవాలి. ఆ విధంగా చల్లిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం ఈ ఉండలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకే, ఈ టైంలో ఉప్పు కూడా చూసి ఒకవేళ ఎక్కువ తక్కువ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి ఈ పులుసుని బాగా మరగనివ్వాలి. ఈ పులుసు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఊరబెట్టిన చేపల్ని దీంట్లో ఒక్కొక్కటిగా పెట్టేసుకుందామండి. ఎందుకంటే చేపలు బాగా ఊరున్నాయి, కొంచెం ఏంటంటే ఇరిగిపోకుండా ఇలా స్మూత్గా ఒక్కొక్కటి దాంట్లో పెట్టుకున్నామంటే జాగ్రత్తగా సేమ్ అదే పీసెస్తోని మనం తినేటప్పుడు కూడా బాగుంటుందండి. ఓకే, గంటి పెట్టి ఇలా పస్స కలబెట్టకుండా అలా లైట్గా అలా చేపలని కదుపుకొనేసి మూత పెట్టి ఇప్పుడు బాగా 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. చేపలు ఉడికేంతసేపు వీటిని బాగా ఉడకనివ్వాలి. 10-12 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత కాస్త అలా తిప్పుకునేసి ఇక మీదకించి కొత్తిమీర చల్లుకోవడమేనండి. కొత్తిమీర చల్లుకునేసి ఒక్కసారి టేస్ట్ చూసి ఉప్పు ఇవన్నీ ఎలా సరిపోయాయని టేస్ట్ చూసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చూశారు కదా ఎంత ఈజీయో, కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. పీసెస్ కూడా సూపర్గా ఉడికిపోతాయి. చేపల పులుసు ఒక్కసారి ఈ టైప్లో చేసుకొని తిని చూడండి, టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. కాకపోతే ఏంటంటే ఈ చేపల పులుసుని వండిన తర్వాత కనీసం 1-2 గంటలు అలా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత తింటేనే రుచి అద్భుతంగా ఉంటుంది. లేదా మనం మధ్యాహ్నం చేసినమా సాయంత్రం తినాలి, అప్పుడు ఇంకా రుచి బాగుంటుంది. లేదా మరుసటి రోజు తినాలి, ఇంకా రుచి బాగుంటుంది. అంత బాగుందండి, ఎవ్వరు మిస్ కావద్దు.